రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిపై పెద్ద దుమారమే రేగుతున్నది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని గతంలో శపథం చేసిన రేవంత్ ఆ పంతంలోనే ఇప్పుడు అధికారిక చిహ్నం డ్రామాకు తెరతీశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్ల పేరుతో అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులు తీసివేస్తామని చెప్పటం అరాచకం కాక ఇంకేంటంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని కాలరాసేలా, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించేలా రేవంత్ తీరు ఉందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కళా ప్రభావాన్ని మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. పాఠ్య పుస్తకాల్లో నాటి పరిపాలనా వైభవాన్ని చదివి ఎంతటి ఘన చరిత్ర మనదని మురిసిపోతుంటాం. ఆ గత వైభవానికి ప్రతీకలుగా నిలిచిన శిల్ప సంపదను చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటాం. మన నేలను ఏలిన పాలకుల విధానాలు నేటి ప్రభుత్వాలకు దిశ చూపిస్తున్నందుకు గర్వపడుతుంటాం. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కళాతోరణానికి చోటిచ్చి వాటికి ఘనమైన గౌరవాన్ని అందించారు. ఘనమైన గత చరిత్రకు శాశ్వతమైన గుర్తింపును ఇచ్చారు. ఆ గౌరవాన్ని, గుర్తింపును మాయం చేసేందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం వివాదానికి కారణమవుతోంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి రాచరికపు గుర్తుల పేరుతో కాకతీయ కళాతోరణాన్నే కాదు, చార్మినార్ను కూడా తొలగిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తీసేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న కారణం రాచరిక పోకడల గుర్తులు. దేశ రాజముద్రలోని 3 సింహాలు అలా ఉనికిలోకి వచ్చినవే. వాస్తవానికి ఈ 3 సింహాల ముద్ర అశోక చక్రవర్తి వేయించిన స్తంభశాసనంలోని 4 సింహాల నుంచి సేకరించిన చిహ్నమే. ఆ రాజముద్రలో 4వ సింహం కనిపించదు అంతే. మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఉన్న ఈ 2 ఆనాటి రాజరికపు ఆనవాళ్లే అని చెప్పక తప్పదు. వాటిని కూర్చింది కూడా అప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని జనం గుర్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మొండి వైఖరిని ప్రదర్శిస్తూ రాచరికం పేరిట తెలంగాణ రాష్ట్ర రాజముద్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఆయన కొత్తగా తయారు చేయించిన రాజముద్రలు సమతుల్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. మచ్చుకు 3 ప్రతిపాదిత చిహ్నాలు బయటకు వచ్చాయి. అవి సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ 3ంటిలోనూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కొరబడ్డాయనే విమర్శలున్నాయి. మొదటి ప్రతిపాదిత చిహ్నాన్ని చూస్తే మధ్యలో బోనాల ప్రతీక, కింద చార్మినార్, పైన సత్యమేవ జయతే అనే ఉన్న 3 సింహాల గుర్తు, చుట్టూ ఆకుపచ్చని రంగులో గీతలు, వాటిని కప్పుతూ బంగారు వర్ణంతో గొలుసు ఆకారంలో ఆకులు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో తెలంగాణ ప్రభుత్వమని ఉంటుంది. ప్రచారంలో ఉన్న రెండో ప్రతిపాదిత చిహ్నాన్ని చూస్తే మధ్యలో తెలంగాణ పటం, బోనాల పండుగ ప్రతీక, చుట్టూ బంగారు వర్ణంలో ఆకులు, కింద అంబేద్కర్ బొమ్మ, పైన 3 సింహాలు, 4 భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని ఉంటాయి. మూడో ప్రతిపాదిత చిహ్నం మధ్యలో ఎరుపు రంగు బిందువు, చుట్టూ అదే రంగులో కిరణాలు ఉంటాయి. పై భాగంలో స్కై బ్లూ కలర్లో అటు 3 ఇటు 3 పిందెలు ఉంటాయి. కింద 4 చతురస్రాలతో కూడిన అర్ధ చంద్రకాంతి ఉంటుంది. ఆ క్రింది వైపు సమ్మక్క సారళమ్మ గద్దె, పైన 3 సింహాలు, చుట్టూ 4 భాషల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంటాయి. ప్రభుత్వం రూపొందిస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న ఈ 3 చిహ్నాలు వివాదాస్పదంగానే ఉన్నాయనేది తెలంగాణ వాదుల ఆరోపణ. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన రాజముద్ర తెలంగాణ చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా ఉందనేది ప్రజల అభిప్రాయం. 1500 ఏళ్ల క్రితం కాకతీయ రాజుల ఓరుగలులో నిర్మించిన తోరణం, ప్లేగు వ్యాధిని పారద్రోలే స్ఫూర్తిని నింపేందుకు 400 ఏళ్ల క్రితం నిజాం రాజులు హైదరాబాద్లో నిర్మించిన చార్మినార్,
ఈ రెండు గంగా జమున తెహజీబ్కు ప్రతీకలుగా అధికారిక రాజముద్రలో అప్పటి ప్రభుత్వం పొందుపరిచింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాటిని తొలగించి కొత్త ముద్రను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ విమర్శల పాలవుతున్నారు.